రైట్. ఒక నకిలీ మద్యం కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అన్నంత పనిచేశారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఎదుట సత్యప్రమాణం చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి చేరుకున్నటువంటి ఆయన ఘాట్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద చేతిలో దివ్వెను వెలిగించుకొని ఈ వ్యవహారంలో తనకేం సంబంధం లేదని అన్నారు. రైట్. ఇక తన వ్యక్తిత్వంపై వచ్చినటువంటి నింద వేశారని, తన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూసినట్లు మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. తన మనసును బాధ పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కుటుంబంతో సహా వచ్చానన్నారు. ఇక తాను ఏ తప్పు చేయలేదని నిండు మనసుతో అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానన్నారు. తన కుటుంబాన్ని అవమానపరిచి తన హృదయాన్ని గాయపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామి, బెజవాడ దుర్గమ్మపై ప్రమాణానికి తాను సిద్ధమని చెప్పగా ఆ సవాళ్లు తనకు కట్టుబడి ఉన్నానని అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానన్నారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలిసిస్ టెస్టు, లైవ్ డిటెక్టివ్ టెస్టుకు కూడా నేను సిద్ధంగా ఉన్నట్లు జోగి రమేష్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి యశ్వంత్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. యశ్వంత్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఎన్ని గంటలకు చేరుకున్నారు? ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? రాజశేఖర్, ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికర గమిత చోటు చేసుకుంది. ఏదైతే ఏపీలో కలకలం సృష్టించినటువంటి లిక్కర్ కల్తీ విషయంలో కూడా ఇటు జోగి రమేష్ పై వస్తున్నటువంటి ఆరోపణల్లో కూడా తన్ని ప్రూవ్ చేస్తున్నాడు. అంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఆ కల్తీ మద్యం విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదనే విషయాలపై కూడా ఆ గతంలో చేసినటువంటి ఆరోపణలు ఏదైతే నేను కుటుంబ సమేతంగా ఇటేపు విజయవాడ దుర్గమ్మవారి వద్దకు ప్రమాణ స్వీకారానికి వస్తాను, అదేవిధంగా తిరుమల తిరుపతి అమ్మవారి వెంకటేశ్వర స్వామి వద్ద కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానిపై కూడా ఈ రోజు సాక్షాత్తు కూడా అమ్మవారి సన్నిధికి ఇటు కుటుంబ సమేతంగా ఇటు జోగి రమేష్, అదేవిధంగా తన సతీమణి, అదేవిధంగా తన కుమారుడు, అదేవిధంగా తన కుమార్తె నలుగురితో కలిసి అదేవిధంగా తన కార్యకర్తలతో కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా కూడా విజయవాడ ఘాట్ రోడ్డుగా అమ్మవారి సన్నిధి చేరుకుని అమ్మవారి సన్నిధిలోని అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనంతరం కూడా అమ్మవారి సన్నిధిలోనే ఒక చేతిలో కూడా ఒక అఖండ దీపాన్ని వెలిగించుకొని ఎలాంటి ఆ కల్తీ మధ్యలో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో పాటుగా ఈ సందర్భంగా కూడా ఆయన ఏదైతే జోగి రమేష్ మాట్లాడుతూ కూడా తనపై చేస్తున్నటువంటి ఆరోపణలు ఎలాంటివి కూడా నిజాలు లేవు అని చెప్పారు. అదేవిధంగా కూడా తనపై కావాలని ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా సీఎం చంద్రబాబు కావాలని కక్షపూరితంగానే నాపై ఇలాంటి అక్రమ కేసులు ఇరికించేందుకు చూస్తున్నారని చెప్పేసి మాత్రం జోగి రమేష్ ఆరోపించారు. అదేవిధంగా కూడా ఈ కేసులో కూడా తనకి ఎలాంటి విషయాలు లేవు, అదేవిధంగా ఏదైతే ములకలపల్లి జనార్దన విషయంలో కూడా తనకి ఎలాంటి విభేదాలు లేవు, అదేవిధంగా కూడా ఎలాంటి బంధుత్వం కూడా లేదు, అదేవిధంగా తన వీధిలోనే ఉంటాడు, చిన్నప్పటి బంధుత్వం ఉంది, అదే విధంగా ఉంది తప్ప ఈ కల్తీ మధ్య కోణంలో ఎలాంటి విషయాలు మాకు
చోటు చేసుకోవాలని చెప్పేసి మాత్రం కూడా జోగి రమేష్ చెప్పిన సందర్భం అయితే ఉంది. కానీ కొంతమంది కావాలని కూటమి నేతలు కానివచ్చు, అదేవిధంగా టీడీపీ నేతలు నన్నుపై కుట్ర పన్ని నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి అయితే కూడా జోగి రమేష్ చెప్పిన సందర్భం అయితే ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకైతే మాత్రం ఇంద్రకీలాద్రి చేరుకున్నారు. ఇంద్రకీలాద్రి చేరుకున్న అనంతరం కూడా అమ్మవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా కూడా ఈ అమ్మవారి ముందైతే మాత్రం ఈ ప్రమాణం చేశారు. దీంతో కూడా ఇంద్రకీలాద్రిపైతో పాటుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఒక్కసారిగా షాక్ గురైన ఘటన అయితే చోటు చేసుకుంది. అంటే ఇప్పటి వరకు కూడా రాజకీయంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకునే పరిస్థితుల్లో కూడా ఒక్కసారిగా రాజకీయ వేదికగా అమ్మవారి ఆలయం చేరుకుంది అనేది కూడా బయట నుంచి చూస్తున్న నేపథ్యంలో ఇటు ఇంద్రకీలాద్రి అధికారులు కూడా ఒక వార్తా ప్రకటన అయితే మాత్రం విడుదల చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి సన్నిధి ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయడానికి, అదేవిధంగా రాజకీయాలు చేయడానికి కూడా వీలు లేదంటూ కూడా, అట్లా చేసిన వారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకెళ్తామంటూ కూడా విజయవాడ ఇంద్రకీలాద్రి అధికారులు ప్రకటన చేస్తూ కూడా మరొకసారి దుమారం లేదు. అంటే ఏదైతే ఇంద్రకీలాద్రికి చేరుకున్నటువంటి జోగి రమేష్ కుటుంబం కూడా మరొక వివాదాలను కూడా చేరుకున్నారని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అంటే ఏదైతే ఇంద్రకీలాద్రి చేరుకొని ప్రమాణ స్వీకారాలు చేశారో దాంతోనే అంటే చట్టపరంగా చట్ట విరుద్ధంగా కొండ పరిసరాల్లో ఈ ప్రమాణ స్వీకారాలు చేయడంతో కూడా ఒకసారిగా ఇవన్నిటి కూడా ఇంద్రకీలాద్రిపై రాజకీయాలు చేసే ఒక తప్పుదోవగా పట్టిస్తూ చట్టపరంగా చర్యలు తీసుకునేలా కూడా ఇంద్రకీలాద్రి అధికారులు కూడా ముందుకెళ్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యశ్వంత్. అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. నా మీద నింద వేసిన నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెడుతున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులు సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయనని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగా, గౌరవ ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ అడిగా, వేడుకొండల సాక్షిగా తిరుమల రమ్మని అడిగా, అమ్మ రమ్మని అడిగా, లేదు కాదు